నేత సుభాష్ చంద్రబోస్ యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ యువతరమా, మేము రక్తం దారపోయిన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెడతామని చెప్పినటువంటి నేత సుభాష్ చంద్రబోస్ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్రాంత ఇంజనీర్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. శుభోదయం. జై భారత్. నేడు ఈ మైదానంలో ఈ జ్ఞాన చైతన్య వేదిక, మహనీయుల స్ఫూర్తి వేదికలో నేతాజీ చంద్రబోస్ జననం గురించి మనము కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు ఇంతకుముందుకే మన భూరోజు గిరిరాజు గారి పండితుడు చెప్పినాడు. ఇంకొక విషయం ఏమిటంటే, చంద్రబోసు ఒక అవతార పురుషుడు అనుకోవాలి. ఎందుకంటే ఎవరే కానీ లక్ష్యం పెడతారు కానీ మధ్యలోనే విడిచిపెడతారు. ఆయన అట్లా కాదు, లక్ష్యం సాధించే వరకు విడిచిపెట్టాడు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం చదువుకుంటాము, జ్ఞానం వస్తుంది, ఎన్నో వస్తుంది. అయినా కానీ అవినీతితో రాజీ పడకూడదు. రాజీ పడితే మన చదువు కానీ మన జ్ఞానం కానీ అంతా వృధా అయిపోతుంది. స్వాతంత్రం కొరకు అంతకుముందుకు ఎంతోమంది పోరాడుతున్నారు. ఆయన ఆ విధంగా ఏమనుకోడంటే, మనం ఈ విధంగా పోరాడితే మనకు స్వాతంత్రం రాదు, వాళ్ళంతా కుతంత్రాలు చేస్తున్నారు. కుతంత్రానికి కుతంత్రమే మందు. అందుకొరకు ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ను సింగపూర్లో 1942లో స్థాపించిండు. ఇందాక చెప్పినట్లు, నేను రక్తం ఇవ్వని మనకు స్వాతంత్రం వస్తుంది అని అన్నాడు కదా. మనం పుట్టినా చచ్చినా మన పేరు నిలవాలంటే మన లక్ష్యం నెరవేర్చాలి. ఈరోజు ఇంకొకటి కూడా ఉంది. చదువుల తల్లి సరస్వతి మాత ఉద్భవించిన రోజు. ఆమె దేవత కాబట్టి పుట్టిన జననం కాదు, ఉద్భవించిన రోజు. మానవుల కంటే జననం ఉంటుంది కానీ దేవతలకు ఉద్భవించిన రోజులు. అటువంటి రోజు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. నేతాజీ చంద్రబోసు లక్ష్య సాధన కొరకు ఎన్ని త్యాగాలైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. అయితే అతను అప్పుడు పోరాట యోధులు మహాత్మా గాంధీ, నెహ్రూ అంతా ఉన్నారు కదా, వాళ్ళు అహింసతను తీసుకొస్తామని అంటారన్నమాట. ఇతను అహింసతను మంచిదే తీసుకొస్తాం, కానీ వాళ్ళు వినటట్టు లేదు కదా. శత్రువు వెనకటికి యుద్ధం చేసేటప్పుడు శత్రువు ఒక బాణం వేస్తే దానికి విలువడు ఇంకో బాణం వేస్తాడు. ఆ విధంగా చేయాలని మా నేతాజీ చంద్రబోసు. ఆ విధంగా కాదని ఈ నాయకులు ఈ విధంగా వాళ్ళతోనూ విభేదించిండు. మొట్టమొదలు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేసిండు. వాళ్లకు విభేదం దాని నుంచే అయింది. మనం లొంగి ఉండకూడదు. ఎందుకంటే అవతల వాడు మనం కొడుతుంటే మనం చూసుకుంటూ ఊరుకోవాలన్నా. హింస అంటే ఆ విధంగా కాదన్న ఉద్దేశంతోన వీరత్వము, శూరత్వము, ధీరత్వము ఇవన్నీ కలిపితేనే చంద్రబోస్ అయిండు. ఆయన పేరు నేతాజీ. ఇప్పుడు బాపూజీని మహాత్మా గాంధీ బాపూజీ ఎట్లా అంటారో, చంద్రబోస్కు నేతాజీ ఎందుకు వచ్చినంటే ఎంతో కష్టపడకమంటే ఆయన ఆ పేరు కూడా కష్టపడలేదు. ఆయన ఎదురుగా అన్యాయం జరిగితే ఎదిరించిండు. దాని కొరకు ఆయన వచ్చింది. ఆయన ఈరోజు అతన్ని మన జననం స్మరించుకోవడం చాలా మంచిది. మనం కూడా ఇప్పుడే కానీ మన ముందర ఏమైనా అరాచకము అన్యాయం చేస్తే రాజీ పడకూడదు. మనకెందుకులే అనకూడదు. దానికి ఎదిరించకుండా కానీ సహకరించాలి అని నా ఉద్దేశం. మంచిది. జోహార్ నేతా సుభాష్ చంద్రబోస్ కు. జోహార్ జోహార్. జోహార్ నేతా సుభాష్ చంద్రబోస్ కు. జోహార్ జోహార్.